నోటిఫికేషన్ విడుదలతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల యుద్ధానికి రంగం సిద్ధమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఓట్ల పండుగ జరగబోతోంది. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అనేక కారణాలతో గులాబీ పార్టీ ఎన్నికల సమరంలో వెనుకబడింది. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే జగన్ చంద్రబాబు శిబిరాల మధ్య యుద్ధమే నడుస్తోంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇక యుద్ధం చేయడమే తరువాయి. ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమరం ప్రారంభమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మే 13న లోక్సభ ఎన్నికలకు పోలింగ్ నిర్వహిస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా అదే రోజున జరుగుతుంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికలను 3 ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే కాంగ్రెస్ బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య హోరాహోరీ యుద్ధం నడుస్తోంది. తెలంగాణలో పొలిటికల్ వార్ మొదలైంది. లోక్సభ ఎన్నికల్లో భాగంగా 4వ విడత ఎన్నికలకు తాజాగా ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. 4వ విడత ఎన్నికల్లో భాగంగా మే 13న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలోని మొత్తం 17 నియోజకవర్గాలకు, అలాగే ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 25 సెగ్మెంట్లకు మే 13న పోలింగ్ జరుగుతుంది. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా అదే రోజు ఉప ఎన్నిక నిర్వహిస్తారు. తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 29 వరకు గడువిచ్చారు. అంతిమంగా మే 13న పోలింగ్ నిర్వహిస్తారు. తెలంగాణలోని 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. కాగా తెలంగాణలో తొలి రోజే పలువురు నాయకులు నామినేషన్లు వేశారు. వీరిలో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్పై పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్, మెదక్ బీజేపీ క్యాండిడేట్ రఘునందన్ రావు, మహబూబ్ నగర్ సెగ్మెంట్ నుంచి బీజేపీ టికెట్పై పోటీ చేస్తున్న డీకే అరుణ తదితరులున్నారు. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి సర్కారు గురించి గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది కూడా ఉండేటట్లు లేదని కేసీఆర్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ఎప్పుడు బీజేపీలో చేరతారో తెలియడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు చూస్తే సాక్షాత్తు ఆయనే బీజేపీలో చేరతారేమోనన్న అనుమానాలు వస్తున్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు ఓటేయమని చెబుతున్న రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి బీజేపీకి జై కొడుతున్నారని కేసీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారంలోకొచ్చి పూర్తిగా 4 నెలలు కూడా అవ్వకముందే కాంగ్రెస్ సర్కార్పై ప్రజలు తిరగబడుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలతో మాట్లాడడానికి వణికిపోతున్నారని ఆయన చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందని చెప్పడానికి రేవంత్ రెడ్డి భయపడ్డమే నిదర్శనమని కేసీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ సర్కార్ రావడంతోనే తెలంగాణ ప్రజలకు కష్టాలు మొదలయ్యాయన్నారు. కాగా తెలంగాణ రాజకీయాలకు సంబంధించినంత వరకు కాంగ్రెస్, బీజేపీలో ఎవరికి బీటీమో అర్థం కావడం లేదన్నారు. కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే, సభలలోనే వణుకుడు చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి, కాంగ్రెస్కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతటా అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో వెళ్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమవుతుందో. ముఖ్యమంత్రి ఏడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కోటేమని టీవీలో చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? ఎవరికి ఎవడు బీ టీము, ఎవరు కలిసిపోయినరు,
ఒకసారి ఆలోచన చేయాలి. దయచేసి ఏ మార్పాటుగా ఉంటే ఇబ్బంది జరుగుతుంది. కాంగ్రెస్ గతంలో కూడా మీరు 60 ఏళ్లు చూసినారు, ఇంకా కూడా ముందరికి మోసపోతే దెబ్బతింటాం. పనిలో పనిగా బీజేపీపై మండిపడ్డారు కేసీఆర్. తెలంగాణకు కమలం పార్టీ అక్కరకు రాని చుట్టమన్నారు. గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణను బీజేపీ అన్ని విధాలా మోసం చేసిందని నిప్పులు చెరిగారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదన్నారు. నవోదయ విద్యాలయాలు సహా అన్నింటిలోనూ తెలంగాణ మోసపోయిందన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయడం అంటే మంజీరా నదిలో వేసినట్లేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ మత పిచ్చితోని మంటలు పెట్టేటువంటి పార్టీ. మాట మాటకు మతం, పిచ్చి మాటలు, ప్రజల మధ్య ప్రజలను డివైడ్ చేయడం ఈ పని చేస్తుంది. బీజేపీ మనకు ఎంత మోసం చేసిందంటే ఇండియాలో 157 కాలేజీలు పెట్టినారు, మెడికల్ కాలేజీలు. 100 ఉత్తరాలు రాసిన నేను ప్రధానమంత్రి మోడీకి. ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మనకి ఇయ్యలే. నవోదయ పాఠశాలలు ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలకు నవోదయ పాఠశాల ఇవ్వాలి. ఇది కానూన్, పార్లమెంట్లో పాస్ అయిన బిల్లు, చట్టాన్ని కూడా ఉల్లంఘించి నరేంద్ర మోడీ నేను 100 సార్లు అడిగినా ఒక్కటంటే ఒక్క నవోదయ పాఠశాల మనకి ఇయ్యలే. పరిపాలన సంస్కరణలు తెచ్చి మనం 33 జిల్లాలు చేసుకున్నాం. తెలంగాణలో 33 ఉండాలి. ఆ పాత 5-6 తప్ప ఎక్కడ కూడా ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలే. మరి మన బడ్జెట్ కట్ చేసి మనకు ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యక ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వేయాలి? దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇదిలా ఉంటే కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ జోలికొస్తే గులాబీ పార్టీ కార్యాలయం పునాదులు పెకిలిస్తామని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కారు ఏడాదిలోగా కూలిపోతుందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో 10 ఏళ్లు అధికారంలో ఉంటుందన్నారు. కాంగ్రెస్పై విమర్శలు చేయడం మానేసి కేసీఆర్ ముందుగా తమ ఇంటిని చక్కబెట్టుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని లిల్లీపుట్ అంటూ కేసీఆర్ సంబోధించడాన్ని మంత్రి కోమటిరెడ్డి తప్పుబట్టారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ కూడబలుక్కొని కాంగ్రెస్ సర్కారు ఏడాదిలోగా కూలిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చిన్న పెద్ద తేడా లేకుండా అప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి ఒకడే, మంత్రులు ఓడు కలిసేది లేదు. కలిసి ఆయన కొడుకు అల్లుడే. ఆ అల్లుని కూడా మధ్యలో కొన్ని రోజులు కట్ చేసి మళ్ళీ పరిస్థితి బాగాలేదు, మళ్ళీ దగ్గర తీసిన హరీష్ రావు అంటానికి ఆయన ఇవాళ మాట్లాడుతూ ఎన్ని రోజులు ఉంటుంది తెలియదు ప్రభుత్వం అని. నీ ప్రభుత్వం కాదురా నాయన, నీ పార్టీ సగం జైల్లోకి పోయింది, ఇక సగం మిగిలింది. ఇక మిగిలిన ఎంక్వైరీలు అయితే అసలు మీ కుటుంబమే ఉండదు. ఈ కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ళకి వెళ్ళి 10 ఏళ్ళ అధికారం ఉంటుంది, పోయినా మళ్ళీ అధికారంలోకి వస్తుంది తప్ప ఈ పార్టీ మనం పోవాల్సిందే. నువ్వు, నేను, కేసీఆర్ అందరం పోవాల్సింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోదు. ఆయన ఇవాళ కేసీఆర్ మాట్లాడుతున్న హరీష్ రావు 6.5 ఫీట్లు పెరిగింది తప్ప ఇళ్ళ పెరగలే. ఆయన ఏదో గజ్వేల్కు 4 మల్లన్న సాగర్ కొండపోచం కట్టి మీ పొలాలకు నీళ్ళు వస్తున్నాయి అనుకనా 400 ఎకరాల కెనాల్ తీసుకొని మొత్తం మా అన్న పండిస్తున్నాం. అన్న సన్నోట్లు లేదా మన ఇప్పుడు చెప్పింది కదా, ఆయన మాత్రం ఒరేసి మంచి రేటుకి అమ్ముకున్నాడు. అవన్నీ మా దగ్గర లెక్కలు ఉన్నాయి, ప్రజలకు తెలిసే ఓడగొట్టిను. ఒకటే చెప్తాను, ఆయనకు ఒక సీటు రాదు. ఆ సీటుతోనే 14 ముక్కలు అవుతుంది ఆ పార్టీ. 14 ముక్కలైతుందో ఎన్ని ముక్కలైతుందో ఎవ్వడు కూడా ఉండడు ఆ పార్టీలో. అసలు లోక్సభ ఎన్నికల తర్వాత భారత రాష్ట్ర సమితి పార్టీయే అడ్రస్ లేకుండా పోతుందని మంత్రి కోమటిరెడ్డి జోషన్ చెప్పారు. రేవంత్ రెడ్డికి మొహం చూపించలేకనే కేసీఆర్ 2 సార్లు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారని కోమటిరెడ్డి పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 14 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం ఖాయమన్నారు మంత్రి కోమటిరెడ్డి. మొత్తం మీద రేవంత్ రెడ్డి సర్కార్పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపాయి.